జాతీయ అవార్డులు క్రిందటిసారి పుష్పకి వచ్చినప్పుడు నేను అన్న పుష్ప సినిమా గుడ్, కానీ స్మగ్లర్కి నెంబర్ 1 ఇవ్వడం ఏంటి, స్మగ్లింగ్ అనేటటువంటి దానికి జాతీయ అవార్డు ఇవ్వడం ఏంటి అన్నట్టు. కాకపోతే నటనకి ఇచ్చారు తప్పించి అందులో ఉన్న థీమ్కి కాదని అప్పట్లో జరిగింది. అది పక్కన పెడితే ఈ దఫా మాత్రం అంటే మనకి అసలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో ఎలివేషన్, హీరో అంటే సూపర్ వీరుడు ధీరుడు ఈ తరహాలోనే ఉంటుంది తప్పించి పాత్రల పరంగా ఏదైతే హార్ట్ టచింగ్ పాత్రలు కానీ లేదంటే కనుక హార్ట్ టచింగ్ అంటే ప్రతిదీ టచ్ అవుతుంది, అది మాస్ టచింగే తప్పించి క్లాస్ టచింగ్ చేసే ధైర్యం కూడా ఏ హీరో చేయరు. ఆ హీరోలతో అట్లాంటి కథ చెప్పే ధైర్యం డైరెక్టర్ చేయరు, అలాంటి సినిమా తీసే ధైర్యం నిర్మాత చేయరు. పర్యవసానం ఇప్పుడు చూడండి, జాతీయ అవార్డుల్లో వచ్చింది ఒక్క కార్తికేయ 2, అది కూడా జాతీయ అవార్డులలో ప్రాంతీయ సినిమాకి అంతే తప్పించి ఒక్కటంటే ఒక్కటి కూడా మనకు రాలేదు. మన వాళ్ళకి ఇద్దరికి వచ్చింది, ఆ ఇద్దరికి కూడా వేరే వేరే భాషలలో. జానీ మాస్టర్కి వచ్చింది తమిళానికి సంబంధించినటువంటిది, అట్లాగే రెహమాన్కి వచ్చినటువంటిది ఉత్తమ బీజిఎం అవార్డు తమిళ సినిమాకి, జానీ మాస్టర్కి అవార్డు తమిళ సినిమాకి. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంది, మనం ఎదుగుతున్నామా దిగజారుతున్నామా అన్నది ఆలోచించుకోవాల్సిన సందర్భం.